ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే, ఒక ఎస్టాబ్లిష్డ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఉంది. వాళ్ళు అంటే బిజినెస్ పరంగా వాళ్ళ ప్రాజెక్టుల ఎక్స్పాన్షన్ పరంగా చాలా హైట్స్కి రీచ్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఒక పబ్లిక్ ఇష్యూకి రావాలి అని చెప్పని నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకుంటే ఆ కంపెనీ షేర్లు దక్కించుకోవాలి అని చెప్పని విపరీతమైన పోటీ ఉంటుంది. వాళ్ళు సబ్స్క్రిప్షను ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది. ప్రోరేటా ప్రకారం కేటాయింపులు చేసుకోవాల్సి వస్తుంది. అదే ఒక స్టార్టప్ కంపెనీ ఉంది. వీళ్ళకి మంచి తెలివితేటలు ఉన్నాయి. ఒక కొత్త టెక్నాలజీతోటి ఒక కొత్తగా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారు. వన్స్ వీళ్ళ టెక్నాలజీ, వీళ్ళకున్న నైపుణ్యం, వీళ్ళ అనుభవం మార్కెట్లో ప్రూవెన్ అయ్యే వరకు దీనిలోకి వచ్చి పెట్టుబడి పెట్టాలి అని అంటే ప్రజలు పెద్దగా వీళ్ళని పరిగణలోకి తీసుకోరు. అదే ఆల్రెడీ ప్రూవెన్ కంపెనీలో వీళ్ళకి ఏ పరిచయం లేకపోయినా సరే, ఈ రెండో వ్యక్తి వీళ్ళ ఇంటి పక్కన వ్యక్తి అయినా సరే, వీళ్ళకి బాగా సన్నిహితమైన వ్యక్తి అయినా సరే, మా కంపెనీలో పెట్టుబడులు పెట్టండి అంటే త్వరగా రిస్క్ టేకింగ్ అంటే అంతగా రిస్క్ చేయడానికి సిద్ధపడరు. కానీ ఇక్కడ మాత్రం బారులు తీరి వాళ్ళ ఆ షేర్ దక్కించుకుంటే చాలని చెప్పని అప్లికేషన్స్ అంటే అమౌంట్ తోటి అప్లికేషన్ సబ్మిట్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటి? ఇవాళ హైదరాబాదు ఆల్రెడీ ఎక్విప్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ సిటీ. విశాఖపట్నం నేను ఇందాక ప్రస్తావించిన స్టార్టప్ లాంటి పరిస్థితి. అది ఒక విశాఖపట్నమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఒక స్టార్టప్.